థాన్ సింగ్ ఢిల్లీలోని ఓ స్లములో ఉంటూ ఎర్రకోటలో డ్యూటీ చేసే ఓ సాధారణ హెడ్ కానిస్టేబుల్. ఆయన గురించి మన ఛానల్లో చెప్పుకోవడానికి ఏముంది అనుకుంటున్నారా? ఉంది, చాలానే ఉంది. నిజానికి ఇలాంటి వ్యక్తుల గురించి కొందరికైనా తెలియాలి. థాన్ సింగ్ గుండె అందరు పోలీసుల్లాగా డబ్బు కోసమో అవినీతి కోసమో తన కుటుంబం కోసమో కొట్టుకోదు. కేవలం స్లమ్ముల్లో బ్రతుకుతూ చదువందని నిరుపేద పిల్లల కోసం మాత్రమే కొట్టుకుంటోంది. అవును, వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ఆయన స్టోరీ తెలిస్తే మాత్రం సెల్యూట్ చేయకుండా ఉండలేరు. ఇలాంటి పోలీసులు ప్రస్తుత సమాజంలో భూతద్దం పెట్టి వెతికినా దొరకటం చాలా కష్టం. అందుకే ఆయన స్టోరీ మన ఛానల్లో చెప్తున్నాం. కానీ దానికి మీరు చేయాల్సింది ఒకటే. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసేవారికి చిన్న రిక్వెస్ట్. చాలా రీసెర్చ్ చేసి ఇలాంటి గొప్ప వ్యక్తుల కథను మీకోసం తీసుకొస్తున్నాం. దయచేసి మీ సపోర్ట్ గా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం బూస్టప్ ఇవ్వండి చాలు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయటం మాత్రం మరవకండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. రాజస్థాన్ లోని భరత్పూర్ కు చెందిన థాన్ సింగ్ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. రోజు కూలికెళ్తే గానీ డొక్క నిండదు. ఆయన పుట్టిన తర్వాత కుటుంబం ఢిల్లీకి మారారు. అక్కడ ఏదైనా పని చేసుకోవచ్చు అని. ఢిల్లీకొచ్చి సింగ్ తండ్రి బట్టలు ఇస్త్రీ చేయటం ప్రారంభించాడు. అయితే సింగ్ తండ్రి ఎప్పుడూ తాను పోలీసు సర్వీసులో చేరాలని కలలు కనేవాడు. కానీ వారి ఆర్థిక పరిస్థితుల కారణంగా అతను తన కలను నెరవేర్చుకోలేకపోయాడు. అయితే సింగ్ పెద్దయ్యాక రక్షణ దళాలలో చేరాలని తండ్రి కల. తన తండ్రి కలను నెరవేర్చడానికి సింగ్ చిన్నప్పటి నుండే కష్టపడి చదవటం ప్రారంభించాడు. తన చదువు మాత్రమే కాకుండా థాన్ సింగ్ తండ్రికి ఎప్పుడు పనిలో సాయంగా ఉండేవాడు. అలా తండ్రికి తన పనిలో సాయపడుతూనే పాఠశాలకు వెళ్లి 10 వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత పెరుగుతున్న ఖర్చులను తీర్చడానికి తన తండ్రికి తన రోజువారీ పనులలో సహాయం చేయడంతో పాటు మొక్కజొన్న అమ్మటం కూడా ప్రారంభించాడు థాన్ సింగ్. అలా మీరాబాగులోని ఒక మురికివాడలో నివసించేది థాన్ సింగ్ కుటుంబం. తీవ్రమైన ఆర్థిక పరిస్థితుల మధ్య పెరగటం వల్ల తనలాంటి పిల్లలు చెడు అలవాట్లు బానిసలై కొంతమంది, చెత్త పనులు చేయడం వల్ల కొంతమంది, ఇలా వాళ్ల జీవితాలు తన కళ్ల ముందే దారుణంగా గడవటం కళ్లారా చూశాడు థాన్ సింగ్. అప్పుడే నిర్ణయించుకున్నాడు, తనలాంటి పెద్ద పిల్లలు మురికివాడల్లో చెత్త పనులు చేసుకుంటూ మగ్గిపోకుండా వాళ్ల జీవితాలను మార్చాలని, తాను పెద్దయ్యాక పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలనుకునేవారు. అయితే కొన్నేళ్లు తోచిన పని చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉంటూనే చదువుకున్నాడు. ఆ తర్వాత తండ్రి కోరిక నెరవేర్చడానికి ఢిల్లీ పోలీస్ సర్వీస్ కు అప్లై చేశాడు థాన్ సింగ్. అలా 2 ప్రయత్నాల తర్వాత 2010లో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. తండ్రి కోరిక తీర్చిన థాన్ సింగ్ కు ఎర్రకోట సమీపంలో డ్యూటీ వేశారు. ఆ డ్యూటీ సమయంలో చాలా మంది చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులతో పాటు కూలీ పని చేస్తూ రోజంతా చిన్నపాటి పనులు చేయటం గమనించాడు. వెళ్లి సింగ్ వారి తల్లిదండ్రులతో మాట్లాడాడు. ఎందుకు మీ పిల్లల్ని స్కూల్ కు పంపట్లేదు? చదువుకుంటే వాళ్ల భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ల బతుకులు కూడా మీలాగే నాశనం చేస్తారా అని అడిగాడు. దానికి, ఎక్కడయ్యా, అందరం కష్టపడితే కాని 2 పూటలు కడుపు నింపుకోలేము. ఇంకా బడికి పంపించాలంటే ఖర్చులు పెట్టే స్తోమత మాకు లేదు. కడుపు నింపుకోవడానికే వాళ్ల కష్టం వాళ్ళు పడుతున్నారు. ఇక బడికెలా పంపగలం? పిల్లల్ని బడికి పంపితే మా కూలీ డబ్బులు కూడా సరిపోవు. అందరం ఆకలితో చావాల్సిందే అయ్యా. దానికంటే కూలో నాలో చేసుకుని బ్రతుకుండటం మేలు కదా అని చెప్పటంతో థాన్ సింగ్ గుండె తరుక్కుపోయింది. అక్కడి నుండి థాన్ సింగ్ ఇంటికెళ్లాడు. కానీ ఆ తల్లిదండ్రుల మాటలు మాత్రం థాన్ సింగ్ ను చాలా డిస్టర్బ్ చేశాయి. కళ్ళు మూసినా తెరిచినా వాళ్లు చెప్పిన మాటలే మెదడులో మెదులుతున్నాయి. అయితే థాన్ సింగ్ మాత్రం, ఆఫ్టర్ ఆల్ నేను ఓ సాధారణ కానిస్టేబుల్ ని. రూపాయి ఆదా చేస్తే మిగిలేది 10 నుండి 15,000. ఆ డబ్బుతో ఎంతమంది పిల్లల్ని చదివించగలను? ఇదంతా నాతో కాని పనిలే అని అస్సలు అనుకోలేదు. థాన్ సింగ్ లక్ష్యం పిల్లలకు చదువు కావాలి, వాళ్ల బతుకులు మారాలి. అంతే. తన దగ్గర ఏముంది, తనేం ఇవ్వగలడు అన్నది ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే ఓ రోజు మైండ్ లో ఓ ఐడియా తట్టింది. డ్యూటీ మధ్యలో తన పై ఆఫీసర్ దగ్గరికెళ్లి, సార్ 3 నుండి 5:30 వరకు నాకు రెస్ట్ కావాలి. దానికి బదులుగా రాత్రుల్లో ఎక్కువ సమయం డ్యూటీలో ఉంటాను అని చెప్పి తన ఐడియా చెప్పటంతో తన పై అధికారి కూడా ఓవర్ టైం ఏమక్కర్లేదులే, 3 నుండి 6 రెస్ట్ ఇస్తాను అని సపోర్ట్ చేశారు. 3 గంటలకు స్టేషన్ నుండి బయటికెళ్లిన థాన్ సింగ్ నేరుగా కూలీ పనులకెళ్లిన పిల్లల దగ్గరకు వెళ్లాడు. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి, మీ పిల్లల బతుకులు మీలా కాకుండా ఉండాలంటే వాళ్లకు చదువు కావాలి. కూలీ పని 2 గంటలు ఆపించి నా దగ్గరకు పంపించండి అంటూ పిల్లల తల్లిదండ్రులతో వేడుకున్నాడు. కానీ తల్లిదండ్రులు మాత్రం వాళ్లను బడికి పంపితే మాకు వచ్చే కూలీ పోతుంది, మేమెలా బతికేదని ఒప్పుకోకపోవటంతో పిల్లలు చదువుకుంటే వాళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో వివరించాక, చెబుతుంది పోలీస్ ఆయన కాబట్టి సరే అన్నారు. అలాగే స్లమ్ముల్లోకెళ్లి చెప్పాడు. వాళ్ళు కూడా సరే అన్నారు. అందరికీ ఓ అడ్రస్ చెప్పి అక్కడ మరుసటి రోజు సరాసరి డ్యూటీ నుంచి వచ్చి పిల్లల కోసం వెయిట్ చేస్తున్నాడు థాన్ సింగ్. 3 గంటలైపోయింది. 3:30 అవుతోంది. 4 గంటల దగ్గరకొచ్చింది. ఎవ్వరూ రావట్లేదు. అయినా తన విశ్వాసం మాత్రం వదలకుండా అక్కడే కూర్చొని వెయిట్ చేశాడు. మొదటి రోజు 4 గంటలకు ఒక పిల్లాడు వచ్చాడు. కూలీ పని నుండి
నేరుగా తన తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుని వచ్చానని చెప్పాడు. తాన్ సింగ్ గుండె 100 స్పీడ్లో కొట్టుకుంటోంది. తన ఆశయానికి మొదటి సక్సెస్ అది. తర్వాత ఇంకో 2 పిల్లలు వచ్చారు. అలా మొదటి రోజు 3 పిల్లలకు పలకాబలపం కొనిచ్చి తానే గురువై చదువు చెప్పడం మొదలెట్టాడు. పొద్దున కూలి, సాయంత్రం చదువు. మొదటి రోజు నుండి 5 రోజుల్లో సంఖ్య 15కు చేరింది. పిల్లల తల్లిదండ్రులు ఒకరిని చూసి ఒకరు విశ్వాసంతో పంపించడం స్టార్ట్ చేశారు. అలా 3తో మొదలైన థాన్ సింగ్ స్కూల్ రోజుకు 90 మందికి చదువు చెప్పే స్థాయికి ఎదిగింది. ఇంతకీ ఆ స్కూల్ ఎక్కడుందో తెలుసా? ఢిల్లీలోని స్లమ్లోని ఖాళీ స్థలాల్లోని సింగ్ రాజ్ ఘాట్, విజయ్ ఘాట్, శాంతివన్, ఎర్రకోట యమునా నది వంతెన దగ్గర. అలా ఎక్కడ పడితే అక్కడ స్కూల్ అవతరించేది. థాన్ సింగ్ చేసేదొకటే, పిల్లలకు చదువు అలవాటు చేసి ప్రభుత్వ బడికి పంపటం. అయితే ప్రభుత్వ బడుల్లో చేరటానికి ముందు థాన్ సింగే స్వయంగా కొన్ని విషయాలను, అంటే అక్షరాలు, రోజులు మరియు నెలల పేర్లు, సంఖ్యలు మరియు ఇతర సాధారణ విషయాలను బోధిస్తాడు. ఆ తర్వాత పూర్తి ఖర్చులు భరించి బడికి పంపిస్తాడు. ఇలా డీసీపీ సాగర్ ఖాల్సీ సహాయంతో తాను మొదటి సంవత్సరంలోనే దాదాపు 70 మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించగలిగాడు. అయితే ఇప్పుడు ప్రతిరోజు 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు పిల్లలు థాన్ సింగ్ స్కూల్కి వెళ్లి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ఉంటారు. ఆ పిల్లల గురించి సింగ్ మాటల్లో, ఈ పిల్లలు పాఠశాలకు వెళ్లడం ప్రారంభించారు, కానీ వారు తమ సందేహాలను నివృత్తి చేసుకోవటానికి మళ్లీ మా వద్దకు వస్తారు. ఇది వారి చదువులో రాణించటంలో సహాయపడుతుంది మరియు వారు తమ సహవిద్యార్థుల కంటే వెనకబడి ఉండకుండా సహాయపడుతుంది. అలాగే ఇప్పటికీ నా 10 మంది పిల్లలు తమ తరగతిలో అగ్రస్థానంలో ఉన్నారు. నేను అనుకున్నది అయింది. వాళ్ల భవిష్యత్తు ఇప్పుడు వాళ్ల చేతుల్లోనే ఉంది. ఒకప్పుడు గుట్కాలు తింటూ వీధుల్లో చిల్లరగా తిరిగే పిల్లలు, కూటి కోసం తల్లిదండ్రులతో కూలికెళ్లే పిల్లలు చాలా సంతోషంగా మంచి విద్యను పొందుతూ చెడు అలవాట్లను మానేసి మంచి భవిష్యత్తు కోసం బాటలు వేసుకుంటున్నారు. ఇంతకంటే ఇంకేం సాధించగలను నేను అని చెప్తాడు థాన్ సింగ్. అయితే సంకల్పం గొప్పదైతే దేవుడి అనుగ్రహం కూడా ఉంటుంది అంటారు కదా. కానీ కనిపించని దేవుడి దృష్టి మనపై ఉంటుందో లేదో తెలీదు, కానీ మనకు కనిపించే దేవుళ్లు మాత్రం మనుషులే అనడానికి ఉదాహరణ చెబుతాను. అవును, ప్రస్తుతానికి ఇప్పుడు థాన్ సింగ్ కు సపోర్టుగా 50 మంది ఉపాధ్యాయ వాలంటీర్లు మరియు 3 పూర్తి సమయం కేటాయించే ఉపాధ్యాయులు ఉన్నారు. అంతేకాకుండా పిల్లలకు ఫ్రీగా ఆహారం, యూనిఫామ్స్, పుస్తకాలు వంటివన్నీ విరాళాల ద్వారా ఎంతో మంది సహాయం చేస్తున్నారు. కొన్నిసార్లు బయట నుండి ఎటువంటి సహాయం అందకపోతే సింగ్ జీతంలో కొంత భాగాన్ని అవసరాలను తీర్చడానికి ఉపయోగిస్తారు. అలాగే ఈ ప్రాంతంలో పనిచేస్తున్న కొందరు రిక్షావాలాలు దూర ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలను ఉచితంగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలా దాదాపు 15 నుండి 20 మంది పెద్ద పిల్లలు ప్రతిరోజు ఉచితంగా రిక్షాలో స్కూలుకి వస్తుంటారు, తిరిగి ఇంటికెళ్తుంటారు. అయితే సింగ్ మాత్రం తాను ప్రతి బిడ్డతో వ్యక్తిగత బంధాన్ని ఏర్పరచుకున్నానని, వారిలో ఒకరు కొన్ని రోజులు తరగతికి రాని ప్రతిసారి వారిని తనిఖీ చేసేందుకు వ్యక్తిగతంగా వారిని సందర్శిస్తారని అంటున్నాడు. ఈ పిల్లలు చదువుకోవాలనుకుంటున్నారు, కానీ వారి ఆర్థిక పరిమితుల కారణంగా చదవలేరు. కాబట్టి వారి దారిద్ర్య రేఖను దాటి పెద్దగా ఆశపడేందుకు నేను వారికి సహాయం చేయాలనుకుంటున్నాను. నేను చేసేది చేస్తుంది అదే అని చెబుతున్నారు థాన్ సింగ్. తన ఉద్యోగం చిన్నదే, ఆస్తిపాస్తులు లేవు, తన దగ్గర సమయం కూడా లేదు. అయినా తన సంకల్పం గొప్పది. అందుకే ప్రకృతి అతనికి సహకరించింది, అందరిలో మానవత్వాన్ని నిద్రలేపింది. మనలో కూడా ఎంతో మంది ఏదో ఒక రకంగా ఈ సమాజానికి సహాయపడాలి అనుకుంటారు, కానీ వారికి సరైన మార్గం దొరకదు. బిజీగా ఉండి కొందరు, ఎలా ఇంకొకరికి సహాయం చేయాలో తెలియక ఇంకొందరు. అయితే మీకు నిజంగా ఎవరికైనా సహాయపడాలి అనుకుంటే కామెంట్లో వి సపోర్ట్ అని మాకు కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.